ఇప్పుడు దీన్ని చూసుకో, జూమ్ తీసి పెట్టు. రెడీ అంటే రెడీ. హాయ్ ఫ్రెండ్స్, నేనంటే పిఎన్ఆర్ మీడియా పెట్టిన చూడండి. ప్రతి ఒక్కరు బాగా గమనించండి ఏమేమి ఆకులు అనేది చూడండి. వీటి పేరు, ఈ ఆకు పేరు వచ్చేసి దొద్దళ్ళాకు అని అంటారు. కొంతమంది తెల్ల ముళ్ళు కోడి చిట్టాకు అని కూడా అంటారు. ఇది దేనికి ఉపయోగిస్తారనేది నేను వివరంగా చెప్తాను. ఈ ఆకు వచ్చేసి కిడ్నీ రాళ్లకు వచ్చేసి ఉడుకు, స్త్రీలు కానీ పొత్తు కడుపులో ఉడుకు చేసి పురుషులు కానీ బాధపడతారంటే ఈ ఆకును బాగా మరిగించి కాంచుకొని తాగాలి. రోజుకు 2 పూటలు చొప్పున తాగాలి. ఎంత తాగాలంటే మన టీ గ్లాస్ ఎంత తాగుతామో ఆ టీ ఎంత తాగుతామో అంతవరకే తాగాలి. అంతేకాదు దీన్ని పప్పు చేసుకొని, పప్పు రూపంలోనైనా కానీ తాలింపు రూపంలోనైనా కానీ చేసుకోవాలి ఉడకబెట్టుకొని. ఈ ఆకు వచ్చేసి చాలా వరకు దొరకదు, కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది. చూసి నేను వీడియో పెడుతున్నాను. ఇకపోతే కిడ్నీ రాళ్ళు కూడా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. కిడ్నీలు కూడా ఇది కిడ్నీలకు ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ఆకులో ఉన్న గుణం అలాంటిది. మనకు కిడ్నీల్లో ఎప్పుడైతే పొత్తు కడుపు నొస్తూ ఉంటుందో అప్పుడే మనం ఈ ఆకు తెచ్చుకొని ఉడకబెట్టుకొని కషాయం మాదిర రోజు 1 టీ గ్లాసున 5 రోజులు తాగాలి. తాగే కొద్దీ కిడ్నీల్లో ఉండే రాళ్ళు, మూత్రాశయంలో ఉన్న రాళ్ళు కూడా కరిగి బయటకు అనేవి వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు, గంట సింబల్ నొక్కండి. అంతేకాదు మీకు ఇంకా నేను పాముకు కానీ తేలుకు కానీ అటువంటి పురుగులకు నేను ఇంకా మంచి వైద్యాలు మీకు సూచిస్తాను. ప్రతి ఒక్కరు చూస్తేనే మీకు తెలిసేది, లేకపోతే తెలియదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్.